మొత్తం అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు తినడానికి రెడీ అవుతున్నా. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే వర్షం బాగా పడింది. వర్షానికి ఏదైనా తినాలనిపించింది వేడివేడిగా. మా ఫ్రెండ్స్ అందరూ కలిపి వేడిగా ఏదైనా వెరైటీగా చేసుకుని తిందాము అన్నారు. వెంటనే మైండ్ లోకి గ్రిల్ చికెన్ వచ్చింది. గ్రిల్ చికెన్ చేసుకుందాం మావా అన్నారు. ఇంకా వెంటనే చికెన్ తెచ్చి రెడీ చేసాము. చికెన్ తెచ్చి రెడీ చేయడం మాట ఏమో కానీ ఆ బొగ్గులు వెలిగించడానికి మాత్రం శతవిధాలుగా ప్రయత్నించాము. తల ప్రాణం తోక్కొచ్చినట్టు అయింది. ఫ్యాన్లు యూజ్ చేసాము, పేపర్స్ యూజ్ చేసాము, ఇంకా లాస్ట్ కి ఎయిర్ డ్రైయర్ కూడా యూజ్ చేసాము. ఎయిర్ డ్రైయర్ తోనే పర్ఫెక్ట్ గా పని అయింది. మొత్తం అంతా వెలిగించిన తర్వాత బొగ్గులు అంటుకున్న తర్వాత ప్రాసెసింగ్ మొత్తం స్టార్ట్ చేసాము. ఈ నిప్పులు అయితే అంటుకోవడానికి ఇంచుమించు గంట నుంచి గంటన్నర సమయం వరకు పట్టింది. నిప్పులు అంటుకున్న వెంటనే దానిపైన గ్రిల్ అరేంజ్ చేసాము. పర్ఫెక్ట్ గా అరేంజ్ చేసిన తర్వాత ఇంకా చికెన్ ప్రాసెసింగ్ మళ్ళీ మొదలు పెట్టాము. నీట్ గా మసాలాలో అన్ని కలుపుకున్న ఆ చికెన్ ని ఐరన్ పుల్లలకు బాగా గుచ్చుకున్నాము. పీస్ కి మధ్య పర్ఫెక్ట్ గా గ్యాప్ ఉండేలాగా అరేంజ్ చేసాము. ఇంకా అది కుక్ చేయక ముందే ఇంకా తినాలనిపించేలాగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అది మా వాళ్ళు అయితే మాత్రం ఎప్పటికవుతుంది ఆతురతో ఎదురు చూస్తున్నారు. చికెన్ బోన్లెస్ కాకుండా బోన్ చికెన్ దీనికి తీసుకొచ్చాము. అందుకని కొంచెం దానికి తగిలించడానికి కొంచెం టైం పట్టింది. గ్రిల్ చికెన్ చాలా సార్లు తిన్నాం కానీ మా అంతటా మేము తయారు చేసుకుని తినడం ఇదే మొదటిసారి. చికెన్ కి అయితే మసాలాలు అన్ని పర్ఫెక్ట్ గా కుదిరాయి. ఈ చికెన్ తీసుకొని గ్రిల్ మీద అరేంజ్ చేసుకున్నాము. ఇంచుమించు ఆ చికెన్ అంతా రెడీ అయిపోయినట్టే. రెడీ చేసుకున్న తర్వాత దాని మీద నిప్పుల పైన కాల్చుకున్నాము. ఎయిర్ డ్రైయర్ తోటి పర్ఫెక్ట్ గా హీట్ వచ్చేలాగా ప్రొడ్యూస్ అయ్యేలాగా చేసుకున్నాము. ఈ కుకింగ్ చేసినంత సేపు చాలా ఎంజాయ్ గా చేసాము. ఈ కుకింగ్ చేసినంత సేపు అందరూ కలిపే చేసాము, ఒకరే కాదు. నిప్పుల పైన చికెన్ కాలుతూ ఉంటే ఆ వాసనకే తినాలనిపించింది. ఏది ఏమైనా కానీ వర్షం వచ్చినా ఏదొచ్చినా కానీ మధ్యలో కుకింగ్ మాత్రం ఆపలేదు. కుకింగ్ అయినంత సేపు ఆ ఎయిర్ డ్రైయర్ తోటి గాలి వేస్తూనే ఉన్నాము దానికి. మా ఫ్రెండ్స్ అయితే మాత్రం ఎవరు కూడా ఖాళీ లేరు. అందరూ ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉన్నారు. నిప్పులపై కాలుతున్న చికెన్ కాకుండా ఇంకా చికెన్ మిగిలింది. దాన్ని కూడా ఐరన్ పుల్లలకి గుచ్చుకొని పక్కన పెట్టుకుంటున్నాము. నిప్పుల పైన కాలుతున్న ఆ చికెన్ ని మెల్లమెల్లగా టర్నింగ్ చేసుకుంటూ ఆయిల్ రాస్తూ ఉన్నాము. ఒకసారి ఎలా కాలుతున్నాయో ఒకసారి మీరు వీడియోలో చూడండి. మీకు వీడియో చూస్తున్నంత సేపు ఏమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆ నిప్పులపై కాలుతున్న చికెన్ పొగలుగా వచ్చింది. ఎందుకంటే చికెన్ పై నుంచి కారుతున్న ఆయిల్ వచ్చి నిప్పుల పైన పడుతున్నప్పుడు ఆ పొగలు కింద వస్తుంది. అలా వస్తున్నంత సేపు స్మెల్ అయితే చాలా బాగుంది. నిప్పుల పైన కాలుతున్న చికెన్ ఒకసారి చూడండి ఎంత బాగా కుక్ అయిందో. మీకు చూడగానే తినాలనిపించింది కదా. మాకు కూడా ఆతురత తట్టుకోలేక ఆ నిప్పులపై ఉండగానే కొంతమంది రుచి చూసాము. చికెన్ అయితే చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయింది. ఫైనల్ గా చూడండి కుకింగ్ ఎంత బాగా వచ్చిందో. చికెన్ మొత్తం ఎంత బాగా ఉడికిందో. మొత్తం అందరూ అన్ని రెడీ చేసుకున్నాము. రెడ్ బుల్ డ్రింక్ తెచ్చుకొని దాంట్లోకి ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నాము. ఆనియన్స్ అన్ని తెచ్చుకున్నాము. బాగా అరేంజ్ చేసుకున్న తర్వాత అందరూ సిట్టింగ్ వేసాము. చాలా హ్యాపీ అనిపించింది. ఎంత పెట్టినా ఈ ఆనందం మళ్ళీ తిరిగి రాదనిపించింది. కొన్ని ఆనందాలతోనే డబ్బుతోనే ముడిపెట్టలేము. కొన్ని సంతోషాలని బంధాలని కొన్ని ఇంటితోనే ముడిపెట్టలేము. ఎందుకంటే అందులోని అంత విలువ అంత సంతోషం ఉంటుంది కాబట్టి. ఏది ఏమైనా సరే గానీ నిజంగా చెప్పాలంటే ఇక్కడ కూర్చొని ఇలా ఆనందిస్తున్నంత సేపు చాలా సంతోషం వేసింది. చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా గానీ మీ ఫ్రెండ్స్ తోటి గానీ మీ దగ్గర ఉన్న కొలీగ్స్ తో గానీ మీ ఫ్యామిలీస్ తో గానీ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఎప్పటికీ గుర్తుంటాయి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నిజంగానే చెప్తున్నాను. మీరు చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.